మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కొంతమంది కీలక అధికారులు అటు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికారులపైన అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ మేరకు అన్ని ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశామని చెప్పి కూడా బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో, అంటే గతంలో చూసినటువంటి తిరుపతి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా తిరుపతి కమిషనర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదే తరహాలోనే మళ్ళీ కొంతమంది అధికారులు అటువంటి అడ్డదారులు తొక్కారు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలకి బీజేపీ ఉపక్రమించిందని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. సార్, ఏంటి ఇంకా ఎంతమంది అధికారులు ఉన్నారు? ఇప్పటికే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయినటువంటి పరిస్థితులు. అది నిజంగా చాలా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీలోనే ఎందుకు సస్పెండ్ అవుతున్నారు? కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఆంధ్రప్రదేశ్లో 3 ఐఏఎస్ అధికారుల మీద 6 మంది ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఒక ఐఏఎస్ అధికారి గత ఎన్నికల్లో దాదాపు 35 ఓట్ల దొంగ ఓట్ల బదలాయింపులో వారి పాత్ర ఉంది. డిప్యూటీ కమిషనర్ అంటే పోలీస్ అధికారుల మీద, అంటే ఇక్కడ అధికార పార్టీ సర్వీస్గా ఐఏఎస్లు మారిపోయారు కొందరు. ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది కొందరు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకనే 5 సంవత్సరాల కాలంలో అధికార పార్టీకి కొమ్ము కాసిన అధికారుల మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే వీళ్ళకి జైలుకు పోయే ప్రమాదం ఉంది. నేను అందుకని చెప్తున్నా, దయచేసి అధికారులు అధికార పక్షాన్ని కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి మీకు జీతాలు ఇస్తుంటే అధికార పార్టీ కొమ్ము కాసి గతంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్ళారో అదే పరిస్థితి ఈరోజు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నిష్పక్షపాతంగా మీరు విధి నిర్వహణలో ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళని కోరుకుంటూ, ఇప్పటికి కూడా ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులు చాలామంది అధికార పార్టీకి సేవల్లో మునిగి తేలిపోయినారు. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్నటువంటి ఆదేశాలను పాటిస్తూ అధికార పార్టీ సర్వీస్గా వారు మారిపోయారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అంటే పొలిటికల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారికి కూడా శ్రీవారి టికెట్లు ఇస్తూ, అలాగే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 8 నెలల కాలంలో దాదాపు 1500 కోట్ల రూపాయలు టీటీడీ బడ్జెట్ నుంచి ఇంజనీరింగ్ శాఖ బదిలీ చేసి, తద్వారా దాంట్లో 200 కోట్లు ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ కమిషన్ రూపంలో వచ్చిందని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ 200 కోట్ల ఎన్నికలు చేస్తారు. అంతేకాకుండా అధికారి తనకున్నటువంటి పరిచయాలతో 100 కోట్ల రూపాయలు వసూలు చేసి అధికార పార్టీకి ఎన్నికల్లో ఖర్చుల కోసం ఇస్తున్నారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎన్నికల సంఘాన్ని మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఈ అధికారి మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. వీరే కాకుండా చాలామంది పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికి కూడా అధికార పార్టీ సర్వీస్లో నిమగ్నమై ఉన్నారు. వారి లిస్టు కూడా భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. 2-3 రోజుల్లో పూర్తి వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేయబోతున్నాం. ఇంకా చాలా మంది అధికారుల లిస్టు మీ దగ్గర ఉందంటున్నారు. అంటే ఏ పరంగా దొంగ ఓట్లు క్రియేట్ చేయడంలో అధికారులు భాగస్వాములు అయ్యారా, లేకపోతే ప్రస్తుతం ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అధికార పార్టీకి కొంత సపోర్ట్ చేసే విధంగా ఉన్నారా? సో ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మీద? దొంగ ఓట్లలో పాపము అధికారుల పాత్ర 20% అంటే అధికార పార్టీ శాతం 80% ఉందండి. వీళ్ళు బలయ్యారు, ఇంకా పొలిటికల్ లీడర్స్ రాలా. కాబట్టి వారి దగ్గర పూర్తి వివరాలు తీసుకుంటే ఈరోజు పొలిటికల్ లీడర్లు కూడా జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో అధికారులు, అలాగే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా అధికార పార్టీ సర్వీస్లో ఉన్న అధికారులు, ఎందుకంటే జీతం ప్రభుత్వం దగ్గర తీసుకుంటూ సేవ అధికార పార్టీకి చేస్తున్నారు. అంటే అధికారులు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు వివరాలు మా దగ్గర ఉన్నాయి. 2-3 రోజుల్లోనే పూర్తి వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేయబోతున్నాం కదా. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ కూడా అటు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ కొంత దొంగ నోట్ల వ్యవహారం కావచ్చు, లేకపోతే కొంత ఎన్నికల సరళికి సంబంధించినటువంటి పనుల్లో కొంత నిమగ్నమయ్యి అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా మా దగ్గర ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్కి మేము అందజేయబోతున్నాం. త్వరలోనే వాళ్ళందరం కూడా సస్పెండ్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా మేము ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.